హే గైస్, వెల్కమ్ టు మై ఛానల్ అమెరికాలో పాడేరు అని. మీరు కనుక నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ ఈరోజు అయితే నేను నాకు ఎంతో ఇష్టమైన చికెన్ దమ్ బిర్యానీ రెసిపీ చెప్తున్నాను. అండ్ ఇట్స్ వెరీ సింపుల్ రెసిపీ, అందరూ ఈజీగా చేసేసుకోవచ్చు ఫస్ట్ టైం చేసుకునే వాళ్ళు కూడా. సో ఫస్ట్ అయితే ఆనియన్స్ ఫ్రై చేసుకుందాం. అండ్ మసాలా నేనే ప్రిపేర్ చేసుకుంటాను. నార్మల్‌గా బిర్యానీ మసాలా అయినా యూజ్ చేయొచ్చు. బట్ నేను చేసుకున్నది నచ్చింది. సో మీకు రెసిపీ కావాలంటే కామెంట్ చేయండి. అండ్ డెఫినెట్‌లీ షేర్ విత్ యూ. అండ్ ఈ మసాలా అయితే మిక్సీ వేసుకున్న వెంటనే చాలా మంచి ఫ్లేవర్ వస్తుంది. సో దమ్ బిర్యానీకి నార్మల్‌గా పెద్ద పీసెస్ బాగుంటుంది. అండ్ నాకు థై పీసెస్ అండ్ లెగ్ పీసెస్‌తో చేసుకోవడం ఎక్కువ ప్రిఫర్ చేస్తాను. సో ఇందులో ఫస్ట్ అయితే మ్యారినేట్ చేసుకున్నాను. ఆ మ్యారినేషన్‌కి కావాల్సినవేంటంటే మసాలా, నేను ప్రిపేర్ చేసుకున్న మసాలా. అండ్ మీ దగ్గర బిర్యానీ మసాలా ఉంటే బిర్యానీ మసాలా వేసుకోవచ్చు. అండ్ ఈ మసాలా అయితే అసలు స్మెల్ చాలా బిర్యానీ స్మెల్ వచ్చేస్తుంది చేయకముందే, అంత బాగుంటుంది. ఫ్లేవర్ కూడా చాలా మంచిగా అనిపిస్తుంది. అండ్ ఇందులో కొంచెం పసుపు, టర్మరిక్ పౌడర్ అండ్ చిల్లీ పౌడర్ ఒక 2 స్పూన్స్ వేస్తున్నాను. నాది కొంచెం కారంగానే ఉంటుంది మా కారం. సో నేను 2 స్పూన్స్ వేస్తున్నాను. మీకు కొంచెం కారం ఎక్కువ కావాలంటే కొంచెం ఎక్కువ వేసుకోండి. కానీ తర్వాత చిల్లీస్ అండ్ పెప్పర్ పౌడర్ కూడా యాడ్ చేస్తాను. సో చూసుకొని వేసుకోవడం బెటర్. అండ్ తర్వాత కొంచెం సాల్ట్. సాల్ట్ చికెన్‌కి సెపరేట్‌గా అండ్ రైస్ సెపరేట్‌గా కాబట్టి చూసుకొని వేసుకోండి. నేను 1 ½ స్పూన్ సాల్ట్ వేసుకున్నా. షాజీరా కొంచెం, ఇంకా 2 బిర్యానీ ఆకులు అండ్ కొంచెం చెక్క, అవి సరిపోతుంది. ఇంకా ఎక్స్‌ట్రా వేరే మసాలాలు నేను వేయను. లైక్ కొరియాండర్ పౌడర్ కానీ, చికెన్ మసాలా, గరం మసాలా అలాంటివి ఏమి యాడ్ చేయను. ఇవి సరిపోతుంది సింపుల్‌గా. అండ్ కొంచెం లైక్ చిల్లీ పేస్ట్ లాగా కాకుండా కొంచెం కచ్చా పచ్చాగా దంచుకొని వేసుకోవడం నాకు ఇష్టం. నార్మల్‌గా చిల్లీస్ కట్ చేసుకొని కూడా వేసుకోవచ్చు. బట్ నాకు ఆ ఫ్లేవర్ కన్నా ఇలా కచ్చా పచ్చాగా దంచుకొని వేసుకుంటే నచ్చిద్ది. ఫ్లేవర్ కూడా రైస్‌కి మంచిగా పట్టి లైక్ పీసెస్ కూడా చాలా అనిపిస్తుంది. ఈసారి ఎప్పుడైనా మీరు అలా ట్రై చేయండి. ఇంకా జింజర్ గార్లిక్ పేస్ట్ నేను ఒక 2 ½ స్పూన్స్ అలా వేసుకున్నాను. జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా అంతే. మనం అప్పటికప్పుడు వేసుకొని లైక్ చేసుకొని వేసుకుంటే బాగుంటుంది. అంతా కలిపి బాగా ముక్కలకి పట్టేలాగా బాగా కలుపుకొని మ్యారినేట్ చేసుకోవాలి. మొత్తం ఘాట్లు పెట్టుకుంటాం కదా! వాటిల్లో కూడా వెళ్ళేలాగా కొంచెం మంచిగా ప్రతి పీస్ బాగా మ్యారినేట్ చేసుకుంటే బాగుంటుంది. పీస్ లోపలికి మసాలా వెళ్తే మనకి చప్పగా అనిపియదు తినేటప్పుడు కూడా. చాలా ఫ్లేవర్‌ఫుల్‌గా ఉంటుంది. సో మ్యారినేట్ చేసుకున్నప్పుడు చూసుకొని నెమ్మదిగా మ్యారినేట్ చేసుకుంటే బాగుంటుంది. కొంచెం పెప్పర్ పౌడర్ మర్చిపోయా ఇందాక యాడ్ చేయడం. సో పెప్పర్ పౌడర్ కూడా యాడ్ చేశా. అండ్ లెమన్ నార్మల్‌గా చిన్నదైతే ఒకటి సరిపోతుంది. లేదు అంటే కొంచెం పెద్ద సైజ్ అయితే హాఫ్ సరిపోతుంది. జస్ట్ ఫ్లేవర్ కోసమే. మరీ ఎక్కువ వేసేస్తే ఒక వేరే పులుపుగా అనిపిస్తుంది. సో కొంచెం వేస్తే సరిపోతుంది. అండ్ కర్డ్ ఇక్కడ చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే అదే మసాలా అండ్ బీట్ చేసుకొని మంచిగా కొంచెం ఎక్కువే వేసుకోండి. మనకి గ్రేవీ ఎంత కావాలనిపిస్తే అంత. అది కూడా బాగా మ్యారినేట్ చేసి మొత్తం ముక్కలకి మంచిగా పట్టేలాగా. ఇందులో మసాలాస్ అంటే లైక్ గ్రేవీ టైప్‌లో పెరుగు, ఇంకా ఫ్రైడ్ ఆనియన్స్, అవే మనకి మసాలా లాగా. ఇంకా ఎక్స్‌ట్రా ఇంకేం యాడ్ చేయము మనం. సో ఇవి వేసుకున్నాక కొంచెం కొత్తిమీర, పుదీనా, ఇంకా ఫ్రైడ్ ఆనియన్స్ అవన్నీ కూడా వేసి బాగా మ్యారినేట్ చేసుకున్నది ఎక్కువ సేపు లైక్ నార్మల్‌గా ఒక 1 అవర్ పెడితే సరిపోతుంది. కానీ కొంచెం ఎక్కువ సేపు పెడితే ఇంకా బాగుంటుంది టేస్ట్. అండ్ ఎప్పుడైనా మీరు బిజీగా ఉన్నారు అంటే అప్పుడప్పుడు మనకు వీక్ డేస్‌లో కూడా తినాలనిపిస్తుంది కదా! అలాంటప్పుడు మీరు ఇలా మ్యారినేట్ చేసుకోవాలి. లైక్
వీక్ స్టార్టింగ్‌లోనే మీల్ ప్రెప్ లాగా ఇలా మ్యారినేట్ చేసుకొని ఫ్రిడ్జ్‌లో పెట్టుకుని వీక్‌లో ఎప్పుడు కావాలన్నా యూజ్ చేసుకోవచ్చు. అలా కూడా చాలా బావుంటుంది. ఇంకా మంచిగా పడతాయి మసాలాలన్నీ పీసెస్‌కి. సో, చాలా బావుంటుంది. అలా కూడా ట్రై చేయొచ్చు. అప్పటికప్పుడైనా సరే చేసుకోవచ్చు. అండ్ ఆయిల్ కూడా కొంచెం ఎక్కువే ఎయాలి. ఎందుకంటే మళ్ళీ సెపరేట్‌గా మనం ఫ్రై చేయడం అలా ఏమి ఉండదు. సో, ఆయిల్ కొంచెం ఎక్కువేసి మ్యారినేషన్‌కి ఒక 2 అవర్స్ అలా పక్కన పెట్టేసాను. ఇంకా రైస్ కూడా నార్మల్‌గా మరీ ఎక్కువ ఏం మసాలాలేసి అట్లా కాకుండా నార్మల్‌గానే చేస్తున్నాను. ఫ్లేవర్‌ఫుల్‌గా ఉంటుంది. బట్ సింపుల్‌గా లైక్ వాటర్ ఏసుకొని అందులో సాల్ట్, కొరియాండర్, లైక్ పుదీనా, షాజీరా ఇంకా కొన్ని యాలకులు అంతే ఏసాను. తర్వాత నేను రైస్ ఒక హాఫ్ అన్ అవర్ ముందు నానబెట్టాను. నానబెట్టిన రైస్ అయితే కొంచెం తొందరగా ఉడికిపోతుంది. బాయిల్ అయిపోతుంది. సో, నానబెడితే బావుంటుంది. నార్మల్‌గా అయినా ఏసుకోవచ్చు. బట్ నానబెట్టుకుంటే కొంచెం మెత్తగా ఫ్లేవర్ మంచిగా వస్తుంది. అండ్ బాయిల్ అయ్యాక అందులో కొంచెం నిమ్మరసం యాడ్ చేస్తే బావుంటుంది. అండ్ నా దగ్గర యెల్లో కలర్ ఫుడ్ కలర్ లేదు. సో, నేనే ప్రిపేర్ చేసుకున్నా. ఇలా పాలు కొంచెం తీసుకొని వేడి చేసి అందులో కొంచెం పసుపేసుకుంటే యెల్లో కలర్ ఫుడ్ కలర్ రెడీ అయిపోతుంది. అండ్ టేస్ట్ కూడా ఏదో పసుపు టేస్ట్ అట్లేమి ఉండదు. బావుంటుంది నార్మల్‌గానే ఉంటుంది. నేనైతే ఇలా ప్రిపేర్ చేసుకుంటాను. అండ్ ఈ 2 ఫుడ్ కలర్స్ యూజ్ చేస్తున్నా. ఇంకా ఇవన్నీ జస్ట్ పైన డెకరేషన్ కోసం అన్నట్టు. రైస్ అయిపోయింది. అయిపోయాక ఇలా లేయరింగ్ చేసుకోవాలి. ఫస్ట్ లేయర్ ఆహ్, హ్మ్, వాటర్ లేకుండా వేసుకోవాలి. ఆ రైస్ ఏసాక నార్మల్‌గానే ఇంకా కొంచెం కొత్తిమీర, పుదీనా, ఫ్రైడ్ ఆనియన్స్ అండ్ కొంచెం కలరేసి మళ్ళీ ఇంకా మళ్ళీ సెకండ్ లేయర్ సేమ్ అంతే. సేమ్ ప్రాసెస్ అన్నీ కొత్తిమీర, పుదీనా అండ్ ఫ్రైడ్ ఆనియన్స్ కలర్ అట్లా వేసి ఇంకా దమ్ ఇచ్చేసుకోవడమే మనం. అండ్ లాస్ట్‌లో కొంచెం నేను ఘీ కూడా యాడ్ చేస్తాను. ఫ్లేవర్ బావుంటుంది. సో, మీకు నచ్చకపోతే స్కిప్ చేయొచ్చు. బట్ యాడ్ చేస్తే చాలా బావుంటుంది. ఇంకా తర్వాత ఇలా దమ్ ఇచ్చుకోవడం. మా దగ్గర ఆహ్, పైన బరువుగా పెట్టేదేం లేదు. సో, అలా ఆయిల్‌తోని కవర్ చేసి దమ్ ఇచ్చుకుంటాము. ఒక 10 మినిట్స్ హైలో, ఒక హాఫ్ అన్ అవర్ లోలో పెట్టుకుంటే సరిపోతుంది. అండ్ నాకు దమ్ బిర్యానీకి కాంబినేషన్‌గా రైతా ఇష్టం. సో, రైతా కూడా ప్రిపేర్ చేసుకున్నాను. దమ్ పెట్టేసాక అయిపోయాక ఒక 10 మినిట్స్ దాన్ని అలాగే నార్మల్‌గా వదిలేయండి. అప్పుడు మొత్తం సెట్ అవుతుంది. వావ్! చాలా వచ్చింది. పర్ఫెక్ట్‌గా వచ్చింది. రైస్ కూడా పొడి పొడిగా అండ్ పీస్ కూడా చాలా మెత్తగా వచ్చింది. మీరు ఎప్పుడైనా ట్రై చేయండి. సింపుల్‌గా అయిపోతుంది అండ్ చాలా కమ్మగా అనిపిస్తుంది ఫ్లేవర్ కూడా. ఎక్కువ మసాలా అలా లేకుండా సింపుల్ అండ్ టేస్టీగా ఉంటుంది. మీరైతే ఖచ్చితంగా ట్రై చేసి మీకెలా వచ్చిందో నాకు కామెంట్స్‌లో చెప్పండి. ఐ హోప్ మీకైతే ఈ వీడియో నచ్చిందనుకుంటున్నాను. మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి. And please don't forget to subscribe to my channel.